ఓపెనింగ్ సీన్లో ఆదిత్య అనే పిల్లాడిని చూపిస్తారు. ఒకరోజు ఇతను స్పోర్ట్స్ బైక్ చూసి తన ముందే స్పీడ్గా వెళ్ళడం చూస్తాడు. అది చూసి తనలో తానే నవ్వుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కన్స్ట్రక్షన్లో ఉండే బిల్డింగ్లో ఈ పిల్లాడి కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం, అతను భయపడుతూ వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, వీళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చే నాన్న అని అంటూ ఉంటాడు. ఇదంతా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆదిత్య పేరెంట్స్, సిస్టర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. ఆదిత్య కనిపించడం లేదని. వాళ్ళు స్టేషన్లో కూర్చొని ఉండగానే ఆదిత్య సిస్టర్ ఫోన్కి ఒక వీడియో వస్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళు అది చూస్తారు. అప్పుడే ఎస్ఐ వచ్చి ఈ రీల్స్ కోసం చేశారు, ఈ వీడియో అంతా ఫేక్ అని చెప్తాడు. కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం మా అన్నయ్య ఇలాంటివి చేయడు, ఓన్లీ డ్యాన్స్ వీడియోస్ మాత్రమే చేస్తాడు అని అంటుంది. ఆదిత్య ఎప్పుడూ ఫ్రెండ్స్తోనే ఉంటాడు. వాళ్ళని అడగమని చెప్తే లేడీ ఆఫీసర్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశామని, ఆదిత్య ఫ్రెండ్ మౌనిక దగ్గర 9:30 వరకు మాత్రమే ఉన్నాడని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్తుంది. ఏదో ఒకటి చేయమని ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ పోలీసులతో చెప్తారు. కానీ ఎస్ఐ మాత్రం మేము కనుక్కుంటాం కానీ ఇది రియల్ కిడ్నాప్ కాదు అని అంటాడు. మరోవైపు ఈ వీడియో వైరల్ అవ్వడం, అది నిజమా లేక రీల్సా అని అందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళ కాలేజ్లో అందరూ అదే వీడియో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ప్రిన్సిపల్ ఆదిత్య వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచి ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తారా అంటూ వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఆదిత్య లాస్ట్ నైట్ ఎవరితో ఉన్నాడని అడుగుతాడు. ఈ ముగ్గురు మౌనిక పేరు చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో మౌనికని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఎస్ఐ వాళ్ళు ఆ అమ్మాయిని ఆదిత్యతో 7:30కి బయటికి వెళ్ళి 9:30కి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడని చెప్తుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఆదిత్య ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకడు మిగతా ఇద్దరి మీద డౌట్ పడతాడు. వాళ్ళలో వాళ్ళే ఒకరిని ఇంకొకరు అనుమానిస్తూ గొడవ పడుతూ ఉంటే అందులో ఒకడికి ఆదిత్య ఫోన్ నుంచి కాల్ వస్తుంది. తన ఫోన్కి ఒక వీడియో పంపించి అది ఆదిత్య పేరెంట్స్కి చూపించి పోలీసులకు చెప్పకుండా 10 లక్షలు ఇవ్వమని చెప్పు అని అంటాడు. పోలీసులకు చెప్తే ఆదిత్యని చంపేస్తానని చెప్తాడు. ఈ పిల్లాడు ఆదిత్య పేరెంట్స్కి ఇది చూపించి అతను చెప్పిందంతా చెప్తాడు. ఆదిత్య ఫాదర్ పోలీసులకు ఫోన్ చేస్తుంటే వాళ్ళమ్మ వద్దని, అసలు పోలీసులు ఇది నిజమని నమ్మడం లేదని చెప్తుంది. ఆదిత్య కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడని అంటున్నారు, చెప్పొద్దని అడ్డుకుంటుంది. మరోవైపు ఈ లేడీ ఆఫీసర్ వీడియో చూసి అది కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కాబట్టి ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకమని, మౌనిక ఇంటి నుంచి ఆదిత్య ఇంటి వరకు మధ్యలో ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో అన్నీ వెతకమని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ మౌనిక ఎస్ఐతో ఆదిత్య కావాలనే ఈ వీడియో తీసి ఉంటాడని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఆదిత్య ఫాదర్ పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఈ పిల్లలు కిడ్నాపర్ పోలీసులకు ఫోన్ చేయొద్దని చెప్పాడని, చేస్తే ఆదిత్యని చంపేస్తానని బెదిరించాడని చెప్తారు. ఆ మాట వినగానే ఆదిత్య వాళ్ళమ్మ కూడా వద్దని చెప్తుంది. అప్పుడే ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో మరొకడికి ఫోన్ చేసి ఆదిత్య పేరెంట్స్తో డబ్బు పంపించమని చెప్తాడు. ఇప్పటికిప్పుడు డబ్బు ఎలా అరేంజ్ చేయాలి అంటే ఇంట్లో ఏ రూమ్లో డబ్బు ఉందో కూడా చెప్పాలా అని కిడ్నాపర్ అంటాడు. ఆదిత్య వాళ్ళమ్మ కిడ్నాపర్ చాలా డేంజర్గా ఉన్నాడని వాడికి డబ్బు ఇచ్చి మన అబ్బాయిని తీసుకుని రమ్మని చెప్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్లో ఇద్దరిని వాడాడు కదా, ఇక మూడో వాడికి డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. ఆ డబ్బులు ఇచ్చి చిన్మయ్ అనే పిల్లాడిని ఒంటరిగా పంపించమని చెప్తాడు. తర్వాత కొద్దిసేపటికి మౌనికని తీసుకుని పోలీసులు ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తారు. మౌనిక లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నతో తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానని, ఆదిత్య వాళ్ళ ఇంటికి పోలీసులతో కలిసి వచ్చానని చెప్తూ వెళ్తుంది. మౌనికని తీసుకొని ఆదిత్య పేరెంట్స్ ముందు ఆదిత్య డ్రామా చేస్తున్నాడని చెప్తాడు ఎస్ఐ. అందుకు వాళ్ళ పేరెంట్స్ నా కొడుకుపై నిందలు వేయకండి అని, ఇప్పుడే కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చిందని వాడు పంపించిన సెకండ్ వీడియో చూపిస్తారు. అది చూసి ఎస్ఐ చిన్మయ్కి ఫోన్ చేస్తాడు. చిన్మయ్కి డబ్బులు ఇవ్వొద్దని చెప్తాడు. కానీ చిన్మయ్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చినట్టు చెప్తాడు. ఎస్ఐ ఫోన్ చేయడానికి ముందే కిడ్నాపర్ ఫోన్ చేయడం, ఈ చిన్మయ్ అతను చెప్పిన దగ్గర బ్యాగ్ పెట్టి వెళ్ళిపోవడం చూపిస్తారు. కిడ్నాపర్కి డబ్బు చేరింది కాబట్టి నా బిడ్డ 1 గంటలో తిరిగి వస్తాడని వాళ్ళ నాన్న అంటాడు. దానికి ఎస్ఐ అవును, మీ అబ్బాయికి కావాల్సింది డబ్బు
కదా, అది దొరికింది కాబట్టి ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని అంటాడు. ఆ మాట వినగానే ఆదిత్య వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా చూస్తాడు. మీ అబ్బాయి నెల రోజుల క్రితం ఒక స్పోర్ట్స్ బైక్ కొనమని గొడవ చేశాడని ఎస్ఐ చెప్తే ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు ఆదిత్య ఫాదర్. ఆదిత్య వాళ్ళ నాన్నతో, పిల్లలకు నచ్చినవి కొనకపోతే ఇంకా ఈ డబ్బంతా ఏం చేస్తారు, మేము చేస్తే ఎవరికి ఇస్తారు అని గొడవ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చిన్మయ్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని చెక్ చేస్తాడు ఎస్ఐ. తర్వాత మౌనికని ఆదిత్యని ఇలా చేయమని నీతో ముందే చెప్పాడా అని ఆదిత్య వాళ్ళ నాన్న అడుగుతాడు. దానికి మౌనిత ఇలా చేస్తానని చెప్పలేదు కానీ ఏదో ప్లాన్ చేశానని మాత్రమే చెప్పాడని అంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్తో, ఆదిత్యకి కోపం ఎక్కువే, కొంచెం షార్ట్ టెంపర్, అయినా కూడా ఇలాంటివి చేస్తాడని నేను నమ్మలేను అని వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడే లేడీ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది ఎస్ఐకి, ఆ బిల్డింగ్ దొరికిందని, ఈ కిడ్నాప్ ఫేక్ కాదని అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆదిత్య పేరెంట్స్ని తీసుకుని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చూస్తే ఈ ఆదిత్య అనే అబ్బాయిని ఎవరో చంపేసి ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ ఎస్ఐ ఆదిత్య ముగ్గురు ఫ్రెండ్స్ని అనుమానిస్తూ వాళ్ళ ఫోన్స్ని లొకేషన్ ట్రాక్ చేస్తారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్టు చెప్తారు. కానీ ఆ ముగ్గురు కాకుండా వీళ్ళతో మరొకడు ఉన్నాడని, ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని అంటూ ఉండగానే ఒక పిల్లాడు డబ్బులు ఇచ్చిన బ్యాగ్ తీసుకుని ఒక చోట డ్రగ్స్ కోసం ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఈ ఆదిత్య క్రిమేషన్ చేసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు. నిజానికి ఈ ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఆదిత్య ప్లాన్ చేసి ఉంటాడు. వీళ్ళు మాత్రం పోలీసులకు మాకేం తెలియదని చెప్తూ ఉంటారు. ఆదిత్య ఫోన్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. వీడియో పంపించానని చూడమని చెప్తాడు. ఆ వీడియోలో ముగ్గురు కలిసి ఆదిత్యతో ఈ కిడ్నాప్ డ్రామా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు చూపిస్తాడు. వీళ్ళను అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్యతో డబ్బు విలువ తెలుసుకోమని, వృధా చేయొద్దని, తనను చదువు మీద స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తూ ఉంటాడు. ఆ వయసులో చాలా కష్టపడ్డానని చెప్తూ ఉంటే, మీ నాన్న దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు కష్టపడ్డావు, కానీ మీ దగ్గర డబ్బు ఉంది కదా, నేనెందుకు కష్టపడాలి అని గొడవ పడుతూ ఉంటాడు ఆదిత్య. అది గుర్తు చేసుకుంటూ తన ఫోటో చూస్తూ ఉంటాడు ఆదిత్య వాళ్ళ నాన్న. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆదిత్య వాళ్ళ అమ్మ కొడుకు దూరం అయ్యాడని, కొడుకు అడిగింది కొనిచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని తన భర్తపై కోపంగా మాట్లాడుతూ బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో పోలీసులు ఈ పిల్లల ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకుని చెక్ చేస్తారు. పోలీసులు మౌనికని తీసుకుని ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మౌనిక వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వెళ్తుంది కదా, అప్పుడు తను మాట్లాడింది వాళ్ళ నాన్నతో కాదు, రిత్విక్ అనే పిల్లాడితో. వీడు ఆదిత్య వాళ్ళు చదివే కాలేజీలో సీనియర్. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ రిత్విక్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడే మౌనికని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ రోజు వాళ్ళ నాన్నతో కాకుండా ఎవరితో మాట్లాడావని మౌనికని అడిగితే, మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదని అబద్ధం చెప్తుంది. సరే, నువ్వు ఫోన్ మాట్లాడిన మీ నాన్న వస్తే అంతా అర్థమవుతుందని రిత్విక్ని లోపలికి తీసుకుని వస్తారు. అప్పుడు ఎస్ఐ, మీ ఇద్దరికి ముందే పరిచయం కదా అని అంటే, వాళ్ళు ఎప్పుడూ పరిచయం లేనట్టు హాయ్ చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని నిజం చెప్పమని, ఒకవేళ చెప్పకపోయినా పర్లేదు, మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందని, అది ఎంత పెద్ద సాక్ష్యమో మీకు తెలుసు కదా అని వాళ్ళని భయపెడుతూ ఉంటాడు ఎస్ఐ. ఆ మాటకు మౌనిక భయపడి, నేనేం చేయలేదు, అంతా రిత్వికే చేశాడని చెప్తుంది. రిత్విక్ మౌనికతో కలిసి వీడియో తీయడం, ఆ తర్వాత ఆదిత్యని గొంతు కోసి చంపడం చూపిస్తారు. ఆదిత్యని చంపాలన్న ప్లాన్ మా ప్లాన్లో లేదని, రిత్వికే ఇలా చేశాడని మౌనిక అంటుంది. మౌనిక నిజమంతా బయట పెడుతూ ఉంటే రిత్విక్, వీళ్ళ దగ్గర ఎటువంటి ఫుటేజ్ లేదు, నువ్వెందుకు అంతా చెప్తున్నావు అనగానే ఎస్ఐ, అవును, మా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు అని ల్యాప్టాప్ చూపిస్తాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. మౌనిక రిత్విక్ గర్ల్ ఫ్రెండ్. మరోవైపు ఆదిత్యతో కూడా లవ్ డ్రామా ఆడుతుంది. మౌనిక ఆదిత్య చెప్పిన ప్లాన్ని రిత్విక్కి చెప్పి, రిత్విక్ డబ్బు కోసం ఆదిత్యాన్ని చంపి ఉంటాడు. వీళ్ళు ఎలా ప్లాన్ చేసింది, ఆ తర్వాత రిత్విక్ డబ్బు తీసుకోవడం అంతా చూపిస్తారు. పిల్లలకి ఏ వయసులో కొనివ్వాల్సినవి ఆ వయసులోనే కొనియాలి. వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు కొనిస్తూ ఉంటే
వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవి అడుగుతారు. అవి కొనివ్వకపోతే ఇలాంటివే చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.